తెల్లవారుజామునే నిద్రలేచి సంధ్యావందనం, సూర్య నమస్కారం, వేదపఠనం చేయడం వాళ్ళ దినచర్య. ఇంట్లో పూజా కార్యక్రమాల తర్వాత శుభకార్యాల్లో వేదమంత్రాలు జపించడమే వాళ్ళకు తెలుసనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. వాళ్ళ వస్త్రాధరణ ట్రెడిషనల్గా ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వంశపారంపర్యంగా వచ్చే పౌరహిత్యం చేసే పురోహితులు సచిన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మగా మారిపోయారు. నిజమా అని ఆశ్చర్యపోకండి. ఒక్కసారి ఈ వీడియో స్టోరీ చూస్తే శబాష్ అంటారు. సనాతన క్రికెట్ మ్యాచ్ పేరుతో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అచ్చం ఐపీఎల్ తరహాలోనే జరిగింది. ఈ సనాతన క్రికెట్ టోర్నమెంట్లో చిన్న చేంజ్ ఏమిటంటే క్రీడాకారులు పురోహితులే కాకపోతే లోయర్ టీషర్ట్స్ కాకుండా ధోతి కుర్తా వేసుకుని క్రికెట్ ఆడారు. సనాతన క్రికెట్ టోర్నమెంట్ కాబట్టి ఈ విధంగా ట్రెడిషనల్ దుస్తుల్లోనే క్రికెట్ మ్యాచ్ ఆడుతూ సిక్సర్లు, ఫోర్లు కొట్టడంతో ఈ టోర్నమెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సనాతన క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి క్రికెట్ జట్లు వచ్చాయి. ఈ టోర్నమెంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కామెంటరీ హిందీ, ఇంగ్లీష్లో కాకుండా సంస్కృతంలో ఉంది. నిర్వాహకులు సాధారణంగా క్రికెట్ అనేది ఇంగ్లీష్ ఆట అని లోయర్స్ టీషర్ట్లో మాత్రమే ఆడొచ్చని నమ్ముతారు. కానీ ఈ ఆటను ఏ రకమైన దుస్తుల్లోనైనా ఆడొచ్చని నిరూపించాలనుకున్నారు. ప్రతి భాష సంస్కృతం నుండి ఉద్భవించినందున ప్రజలు వారి అసలు భాషను గుర్తించగలిగేలా మేము సంస్కృతంలో కామెంటరీ అందిస్తామని తెలిపారు. भाषाओं की मातृभाषा जननी संस्कृत है. संस्कृति को बढ़ावा देने के लिए कार्य किया जाता है. ये प्रथम वर्ष नहीं है, यहाँ से पहले 5 वर्ष और हो गए, छठी वर्ष है हमारा कार्य. संस्कृत भाषा में आप देख रहे हैं कमेंट्री हो रही है. धोती कुर्ता में खिलाड़ी छक्के चौके मार रहे हैं. और जब कोई खिलाड़ी आउट होता है ना, कोई खिलाड़ी बाइट बॉल होती है या जो पट्टेधारक है, जो बैट जो पकड़ता है उसको पट्टेधारक बोलते हैं. और जो बॉलिंग कर रहा है वो कंदुक बोलते हैं उसको. तो क्यों ना संस्कृत भाषा को बढ़ावा दिया जाए. कम से कम इसी बहाने हम लोग संस्कृत भाषा को बढ़ावा देने की प्रयास कर रहे हैं. ये सब वैदिक कर्मकांड करने वाले वैदिक पुरोहित हैं, पंडित लोग हैं. ये बहुत हमारे प्रतियोगिता में 24 टीम भाग ले रही हैं. और गुना से हैं, अशोकनगर है, इटारसी है, सीहोर है, ये सारी जगह का प्राय सभी जगह की टीम आई हैं. और बढ़िया भव्य और दिव्य हो रहा है. हर वर्ष कुछ ना कुछ नया हम इस बार करते हैं. పంచకట్టుకొని బ్యాట్ పట్టిన పండితులు, వేర్వేరు రాష్ట్రాల జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్లందరూ విద్యార్థులు. వివిధ వేద విశ్వవిద్యాలయాలు, వేద పాఠశాలల్లో చదువుతున్నారు. క్రికెట్ ఆటలో రెగ్యులర్గా పిలిచే పేర్లు బ్యాట్ని లగుడని, బాల్ని కందుకని పిలుస్తారు. బౌలర్ను బాలకని, బ్యాట్స్మెన్ను బటకని సంబోధించారు. పరుగును దావడమని, అవుట్ను గ్రాహిత్ అని పిలుస్తున్నారు. ఇక 4 కొడితే చతుష్కం అంటూ, 6 బాధితే శతకం అంటున్నారు. ड्रेस में ही खेल सकते हैं, धोती कुर्ता में क्रिकेट खेल नहीं सकते. तो हमारा यही उद्देश्य देना है आम आदमी को कि हम केवल इंग्लिश से ही क्रिकेट नहीं खेल सकते, हम धोती कुर्ते में भी क्रिकेट खेल सकते हैं. और एक संस्कृति को हम बता सकते हैं सनातन में कि ये अभी हमारी सनातनी जो संस्कृति है वो जिंदा है, ये कहीं नहीं कहीं है. हम इसी को ऊपर लेके जाना चाहते हैं. और ये हमारे गुरुजी ने बोला भी है कि जो IPL हमारा होता है उसमें सभी जो भाषा है उसमें लैंग्वेज में कमेंट्री होती है, जो हमारी संस्कृति उसमें नहीं होती है. तो हम यही मांग करते हैं कि जो IPL होता है उसमें यही कमेंट्री हो, संस्कृत को लाना भी बहुत ज़रूरी है. बस यही हमारा उद्देश्य है कि हमारा सनातन हमेशा ऊंचा रहे और ये भाषा हमेशा चलती रहे. अभूतपूर्ण वो बोला है कि जो टीम यहाँ से विजेता होगी उस टीम को बागेश्वर धाम बुलाया जाएगा, साथ में भोजन कराया जाएगा और तत्पश्चात उनको वहाँ पुरस्कृत किया जाएगा. ये बागेश्वर धाम सरकार ने हमको आग्रह भी किया है, निवेदन भी किया है. ఈ ప్రత్యేకమైన క్రికెట్ టోర్నమెంట్లో 27 జట్లు మైదానంలో తలపడనున్నాయని పరశురాం కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రజౌరియా అన్నారు. అన్ని జట్లలో ఆచారబద్ధమైన బ్రాహ్మణులు, అలాగే వేద పండితులు, సంస్కృత పాఠశాలలో విశ్వవిద్యాలయ విద్యార్థులున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఇది 6వ సంవత్సరం. ఈ కార్యక్రమం లక్ష్యం ప్రజలను సంస్కృతం వైపు ఆకర్షించడం. అందుకే సంస్కృతంలో వ్యాఖ్యానం కూడా చేస్తున్నారు.
ప్రేక్షకులు ఈ ప్రత్యేకమైన క్రికెట్ మ్యాచ్ ను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. పండిత్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని సత్కరించారు. నూతన క్రికెట్ టోర్నమెంట్ చివరి మ్యాచ్ జనవరి 9న జరుగుతోంది. విజేత జట్టుకు శ్రీమద్ భగవద్గీత, రామచరితం, ఇతర మతపరమైన పుస్తకాలను బహుమతులుగా అందిస్తారు. గెలిచిన జట్టును బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి పండిత్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సత్కరిస్తారు. విజేత జట్టుకు 21,000 రూపాయల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు 11,000 రూపాయల నగదు బహుమతిని అందజేయడం జరుగుతుంది.